అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం స్వయంగా రక్తదానం చేశారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడి ప్రసాద్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా బొడ్డేడి ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే 24 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లతో గెలుస్తారని, 30 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఆనందంగా జీవితాలు కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఆనందంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాలనే ఆలోచనతోటి ఈరోజు ఉన్నారు. దానికి కారణం ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణం. ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా వారికి తెలియపరుస్తూ మరి ఆ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి బ్లడ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గవర్నీలు అనకాపల్లి జిల్లా మరి పార్టీ అధ్యక్షులు బొడ్డేడి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకందరూ కూడా. అయితే ఈ రోజు 4 మండలాల్లో కూడా నర్సీపట్నం 4 మండలాల్లో కూడా పార్టీ నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా పండు ఇచ్చే కార్యక్రమం చేస్తూ కేక్ కటింగ్లు అన్ని కూడా చేయడం జరుగుతుంది. అంటే భారీ ఎత్తున మేము సుమారుగా మేము 2010 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2011 నుంచి కూడా సుమారుగా 12 సంవత్సరాల పాటు ఇది 13వ సంవత్సరం మేమందరూ కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం. ముందుగా నేనే ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ నేను ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 13వసారి మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదేమిటి కూడా ఈరోజు చూస్తున్నాం ఈ 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే మళ్ళా జగన్మోహన్ గారే ఉండాలి, మరియు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఏదేమిటి కూడా మరి రేపు 2024 జరగలో ఎన్నికల్లో మరి 170 స్థానాల్లో మరి 175 గెలుపొందడం కాకుండా మరింతగా భారీ ఎత్తున వచ్చే సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మరి వేడుకల్ని మరింతగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ